యాక్ట్కు ప్రేక్షకులందరికీ నమస్కారం. మైండ్ మ్యాటర్స్ నుంచి మీ డాక్టర్ పివి రెడ్డి, కౌన్సిలింగ్ సెంటర్, సండే మార్కెట్ నుంచి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశము ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగము, సేవనము అనేటువంటి అంశం మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా యాక్ట్కు ప్రేక్షకులకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము ఈ రోజున ఈ టాపిక్ గురించి మనము చర్చించుకున్నాం. మొట్టమొదటగా ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అనేటువంటి విషయాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి వాళ్ళు 1988వ సంవత్సరంలో జూన్ 26వ తారీఖున కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమం విషయంలోకి వెళ్ళేటప్పటికి ముందుగా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎందుకు దీన్ని ప్రస్తావించదలుచుకున్నది, WHO రిపోర్ట్స్ ఏం తెలియజేస్తున్నాయి, మనకు ఇంటర్నేషనల్ డే అనేటువంటివి మార్కర్స్గా ఎందుకు చెప్పుకోదలుచుకున్నాము, ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నటువంటి లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఏవేవి ఉన్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుతున్నటువంటి మాదక ద్రవ్యాలు ఏ దేశాలలో ఎక్కువగా వినియోగం చేస్తూ ఉన్నారు, ఈ డ్రగ్స్ వాడటం వలన వచ్చేటువంటి సమస్యలు, ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వాటిని డ్రగ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్పుకోవటం జరుగుతుంది. అలానే స్పెషల్ కన్సిడరేషన్ ఆఫ్ డ్రగ్స్, ఎందుకు కొంతమందికి ఈ డ్రగ్స్ మీద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఎక్కువగా వినియోగంలోకి వచ్చేటువంటి డ్రగ్స్ ఏవేవి ఉన్నాయి, వీటిని గుర్తించడం కోసం ఇనిషియల్గా ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటివి, అసెస్మెంట్ ప్రొసీజర్స్ అనేటువంటివి మనం ఏ విధంగా వాడుతున్నాము, విత్డ్రాయల్ సిమ్టమ్స్ అను, మేనేజ్మెంటు, సైకలాజికల్ ఇంటర్వెన్షన్స్, సోషలాజికల్ ఇంటర్వెన్షన్స్, మనకు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏ విధంగా అవలంబించాలి అనేటువంటివి, ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, కౌన్సిలింగ్ ప్రొసీజర్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, చివరగా ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఫర్ డ్రగ్ అడిక్షన్ అనేటువంటివి, డ్రగ్ అబ్యూస్ అనేటువంటివి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు కూలంకుషంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ రోజున చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం లాగే ఒక థీమ్ అనేటువంటిది WHO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు సంయుక్తంగా ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. సేఫ్ ఫ్యాక్ట్ డ్రగ్స్ లిస్ట్ అండ్ సేవ్ లైఫ్స్ అనేటువంటిది మనకు ఈ సంవత్సరము 2021 థీమ్గా తీసుకోవటం. గత సంవత్సరము నాలెడ్జ్ అనేటువంటిది, కేర్ అనేటువంటి దాని మీద, 2019వ సంవత్సరంలో హెల్త్ ఫర్ జస్టిస్, జస్టిస్ ఫర్ హెల్త్ అనేటువంటి నినాదాలతోటి ముందుకు రావటం జరిగింది. సో అందువల్ల ఇక్కడ షేర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ టు సేవ్ లైవ్స్ అనేటువంటి నినాదంతో ఈ సంవత్సరము మనము ముందుకు రావటం. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎందుకు దీన్ని తీసుకురావటం జరిగింది అంటే, ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ప్రజలు మద్యపానము, మాదక ద్రవ్యాల వినియోగముకు అలవాటు పడి మాస్ గ్రూప్స్ అనేటువంటివి వారికి అవగాహన కార్యక్రమము కల్పించడం కోసము, అలాగే ఇలిసిట్ డ్రగ్స్ ట్రేడ్ మార్క్ అనేటువంటిది, అంటే డ్రగ్ని ఒక
వ్యాపారంగాను ఆదాయ వనరుగా చూస్తున్నటువంటి వారిలో అవగాహన పెంపొందించడం కోసము అనేటువంటిది, సమాజము హితము అనేటువంటి దానికోసం ఇది చేస్తున్నారు. అందుకే ఇక్కడ మనకు డ్రగ్స్, పర్సను, ఎన్విరాన్మెంట్ అనేటువంటిది గవర్నమెంట్ అంతా కూడా హెల్త్, గవర్నెన్స్, సేఫ్టీ అనేటువంటి వాటిని ఆధారంగా ఈ నినాదాలు అనేటువంటివి ఏర్పరచడం జరిగింది. అలాగే యుఎన్ఓసిడి అనేటువంటిది, యునైటెడ్ నేషన్స్ ఆఫీసెస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ అనేటువంటివి కూడా టు ఎడ్యుకేట్ పీపుల్ ఈ మద్యపానము, పొగాకు, మాదక ద్రవ్యాల వినియోగము, సేవనం అనేటువంటి వాటి పట్ల హెల్త్ ఎడ్యుకేషను, సైకో ఎడ్యుకేషను సమాజం కోసము, హితము కోసము, కుటుంబాల మేలు కోసము, వ్యక్తుల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకనంటే ఈ డ్రగ్ కల్చర్ అనేటువంటిది కేవలము సమాజము, వ్యక్తికే సంబంధించినటువంటి కాకుండా సమాజంలోని ఇతర అంశాల ప్రభావితం, ఉదాహరణకి కరప్షన్ కావచ్చు, లేకపోతే ప్రాస్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే టెర్రరిజం అనేటువంటి అంశాలని ప్రేరేపితానికి ఇదొక మూల కారణము అవుతుంది. కాబట్టి దీని మీద WHO, UNO వారు దృష్టి సారించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో మనకు వరల్డ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్నటువంటి నిషేధిత మాదక ద్రవ్యాల లిస్టులో చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు విరివిగా వాడుతున్నటువంటి వాటిలో ఓపియాట్స్, కన్నాబినస్, కొకైన్, మ్యారిజూనా, హెరాయిన్ ఇటువంటి వాటిలో మొదటి స్థానంలో నిలిచినటువంటిది ఆల్కహాల్ అనేటువంటివి, టొబాకో యూసేజ్ అనేటువంటివి జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనము ఈ విషయాలని చర్చించుకునేటువంటి దీంట్లో డ్రగ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మెడికల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, నాన్ మెడికల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. మెడికల్ డ్రగ్స్ని లిసిట్ డ్రగ్స్ అని అంటారు. అంటే వీటికి చట్టరీత్యా లైసెన్స్ అనేటువంటిది అవసరం వాటిని ఉపయోగించడం కోసం. నాన్ మెడికల్ డ్రగ్స్ అనేటువంటివి చట్టరీత్యా నేరం, ఇవి కలిగి ఉండటం కానీ, సరఫరా చేయటం కానీ, కల్టివేట్ చేయడం కానీ, వ్యాపారం చేయడం కానీ చట్టరీత్యా నేరము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో, వివిధ సంస్కృతులలో ఈ మాదక ద్రవ్యాలకు రకరకాలైనటువంటి పేర్లు అనేటువంటివి ఉన్నాయి. కంట్రీ నేమ్స్ ఉంటాయి, స్ట్రీట్ నేమ్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్లు ఏవేవి ఉన్నాయి అనేటువంటి విషయాలు తీసుకున్నాం. సాధారణంగా ఉండేటువంటివి ఆల్కహాలు, టొబాకో, మారిజూనా, కొకైను, కన్నాబిస్, యాంఫిటమైన్స్, సిఎన్ఎస్ డ్రగ్స్, ట్రాంక్యులైజర్స్, ఎక్టసీ, ఇతరత్ర డ్రగ్స్ అనేటువంటివి, పాలిడ్రగ్స్, సైకో యాక్టివ్ సబ్స్టాన్స్ డ్రగ్స్ అనేటువంటివి, న్యూ సైకో యాక్టివ్ సబ్స్టాన్స్ డ్రగ్స్ అనేటువంటి వాటిగా పరిగణలోకి తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ డ్రగ్స్ అనేటువంటి వాటిని మనం ఏ విధంగా గుర్తించాలా, ఏ విధంగా వాటిని నియంత్రించేటువంటి ప్రయత్నం చెయ్యాలా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనకు ఆడిట్ స్క్రీన్ అనేటువంటి ఆల్కహాల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాము, దాన్నే ఆడిట్ టూల్ అని చెప్తున్నాం. అలాగే రెండవది విత్డ్రాయల్ అసెస్మెంట్ అని అంటున్నాం. అంటే ఆల్కహాల్ తీసుకోవడం అనేటువంటిది అలవాటుగా మారుతున్నటువంటి పరిస్థితులలో వ్యక్తులు అనేటువంటి వారు విత్డ్రాయల్ అంటే మార్పు అనేటువంటిది కోరుకుంటున్నప్పుడు విత్డ్రాయల్ అనేటువంటి మానేయటం వల్ల వచ్చేటువంటి మార్పులని తెలుసుకోవడం కోసం మనము విత్డ్రాయల్ అసెస్మెంట్ స్క్రీనింగ్ అనేటువంటిది తెలుసుకుంటాం. అలానే చివరిగా అబ్జర్వేషన్ చార్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఎందుకు ఇవి తెలుసుకోవాలి అని అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటిది డ్రగ్, ఇండివిడ్యువల్, ఎన్విరాన్మెంట్ అనేటువంటి కల్చర్లో డ్రగ్స్ అనేటువంటివి ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి హార్మ్డ్ ఫుల్ యూసేజ్ అనేటువంటిది ఉంటుంది, హార్మ్ఫుల్ యూసేజ్ ఉంటుంది, సబ్స్టాన్స్ అబ్యూజ్ అనేటువంటిది ఉంటుంది, సబ్స్టాన్స్ డిపెండెన్స్ అనేటువంటిది ఉంటుంది. హార్మ్డ్ అంటే ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితులకు విధంగా ఈ టొబాకో కానీ, ఆల్కహాల్ కానీ, లేక ఇతరత్ర కెమికల్ సబ్స్టాన్సెస్ వాడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. హార్మ్ఫుల్ అని అంటే ప్రాణాంతకమైనటువంటి ప్రాణం మీదకి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఒక విధంగా వాడేటువంటి పరిస్థితులు. సబ్స్టాన్స్ అబ్యూజ్ అని అంటే ఓరియంటేషన్, ఒక టైం అనేటువంటిది లేకుండా ఇక అది లేకపోతే జీవితం లేదు, నేను బ్రతకలేను అనేటువంటి పరిస్థితులకు వస్తూ ఉంటారు.
ఇక డిపెండెన్స్ అనేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఇక మందులు ఇలాంటివి లేకపోతే అంటే కెమికల్ సబ్స్టాన్సెస్ కావచ్చు, సైకో యాక్టివ్ సబ్స్టాన్సెస్ కావచ్చు, ఆల్కహాల్, టొబాకో ఏవైనా కూడా కావచ్చు, వాటి మీద పూర్తిగా ఆధారపడేటువంటి పరిస్థితి. వాటి లేకపోతే ఏమవుతుందనంటే కాంప్రమైజ్ కాలేరు. అవి లేకుండా వీరికి రోజు గడవటం అనేటువంటిది చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులలో మనము ఏ విధంగా ఈ అసెస్మెంట్, ఆడిట్ స్క్రీన్ అనేటువంటిది, విత్డ్రాయల్ అసెస్మెంట్, అబ్జర్వేషన్ చార్ట్స్ కానీ వాడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. మనకు కన్సిడరేషన్స్ అనేటువంటివి ట్రీట్మెంట్ మ్యాచింగ్ అని చెప్తున్నాం. ట్రీట్మెంట్ మ్యాచింగ్ అని అంటే వ్యక్తి యొక్క తీవ్రతను బట్టి, అంటే డిపెండెన్సీ మరియు ప్రాబ్లమ్స్ని బట్టి, కాగ్నిటివ్ ఎర్రర్స్ని బట్టి, ఫిజికల్ డిసీజెస్ని బట్టి, లైఫ్ ప్రాబ్లమ్స్, ఇతరత్ర ఫ్యాక్టర్స్ అనేటువంటి వాటిని ఆధారంగా ట్రీట్మెంట్ అనేటువంటిది మ్యాచ్ అవుతుందా లేదా. ఎందుకు అనంటే అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాలు వినియోగము, సేవనం అనేటువంటిది, లేక ఉమ్మడిగా ఉపయోగించేటువంటి దానివల్ల ఏంటంటే వ్యక్తి శరీరము లేక వ్యక్తి యొక్క మానసికంగా పరిస్థితులు అనేటువంటివి అనేక రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం కోసము, ట్రీట్మెంట్ లైన్ని సెట్ చేసుకోవడం కోసము మనకు ఈ ట్రీట్మెంట్ మ్యాచింగ్ అనేటువంటివి విషయాన్ని మనము ఏర్పరచుకుంటున్నాము ఇక్కడ. ఇకపోతే మేనేజ్మెంట్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి, సైకలాజికల్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అనేటువంటివి తీసుకున్నాం. మేనేజ్మెంట్లోకి మనం ముందుగా వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే మనకు స్పెషల్ కన్సిడరేషన్స్ అనేవి ఉంటాయి. సో అంటే డ్రగ్ టైప్ని బట్టి ఆ డ్రగ్ చట్టబద్ధమైనటువంటిదా లేకపోతే అది నిషేధించబడిందా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు ఇష్యూస్ రిలేటెడ్ టు డ్రగ్ కన్సిడరేషన్స్ అనేటువంటివి. ఉదాహరణకి హెల్త్ సెక్టర్ తీసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ అండ్ డ్రగ్ అనేటువంటివి, లేకపోతే క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ అనేటువంటివి, ఉదాహరణకి క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, లేకపోతే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కరెక్షనల్ థింగ్స్ అనేటువంటివి, లేక హెల్త్ ప్రొఫెషనల్స్ యాజ్ పేషెంట్గా, లేకపోతే గ్యాంబ్లింగ్ అనేటువంటి విషయంగా, లేకపోతే ఇతరత్ర మెడికల్ రిలేటెడ్ ఉన్నటువంటి వాటికి కొన్ని కన్సిడరేషన్ అనేటువంటివి ఉంటాయి. అంటే వారు చట్టబద్ధంగా వాటిని ఉపయోగించేటువంటి అవకాశము, సదుపాయం అనేటువంటి ప్రభుత్వాలు వారికి కనిపిస్తాయి. కానీ సాధారణమైనటువంటి వ్యక్తులు వీటిని కలిగి ఉండటం కానీ, వ్యాపార దృష్ట్యా కానీ, ఆర్థిక దృష్ట్యా కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వినియోగంలోకి చేయడం కానీ చట్టరీత్యా నేరము అనేటువంటిది ప్రజలంతా కూడా మనకి ఇక్కడ గుర్తించాలి. ఇక మనకు వస్తున్నటువంటిది ఏంటి అంటే డిపెండెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ డిపెండెన్స్ ఉన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు, విత్డ్రాయల్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు, హ్యాబిట్స్ ఉన్నటువంటి వారికి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వాడుతూ ఉన్నాం. అందుకనే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్కి వెళ్ళేసరికి ఏంటి అంటే మనకు లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే సమస్య అనేటువంటిది తీవ్రంగా ఉందా, సమస్య అనేటువంటిది ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుందా అని. సమస్య కనుక తక్కువగా కనుక ఉన్నట్లయితే కనుక మనం ఏం చేస్తాము అంటే సైకోసోషల్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్లోకి వెళ్తాం. సైకోసోషల్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్లో మనకు మీన్స్ వ్యక్తిని ఏ విధంగా మనకు ప్రేరేపితం చేస్తూ ఉన్నామో, వ్యక్తిని మార్పుని ఏ విధంగా తీసుకుంటున్నామో, కుటుంబాల అవసరము అనేటువంటిది ఏ విధంగా ఉంది, కుటుంబంతో లోని వ్యక్తుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా నిలుపుతూ ఉన్నారు అనేటువంటి విషయాలు, అలాగే కమ్యూనిటీ నుంచి అవగాహన కార్యక్రమాలు అనేటువంటివి చేయటం జరుగుతుంది. ఎప్పుడు లో లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ ఆల్కహాల్ వలన, టొబాకో వలన ఉండటం వల్ల. అలా కాకుండా సమస్య అనేటువంటిది తీవ్రంగా ఉన్నప్పుడు, సివియర్గా ఉన్నప్పుడు, అంటే డిపెండెన్సీ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటి అంటే వేరే రకమైనటువంటి పద్ధతులు అనేటువంటివి అవలంబించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మనకు నేచర్ అనేటువంటిది, ఇంటెన్సిటీ అనేటువంటిది, అది హార్మ్డా, హార్మ్ఫుల్లా, అబ్యూజా, డిపెండెన్సా, హ్యాబిటా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అనేటువంటివి తీసుకురావాలి. అలాగే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్లో ఫార్మకాలజికల్ ట్రీట్మెంటు, నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్స్కు సైకోసోషల్ ఇంటర్వెన్షన్స్, కమ్యూనిటీ పాలసీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకు కెమికల్ సబ్స్టాన్సెస్ తోటి ఉండేటువంటివి ఉంటాయి. వాటిని ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటామో అనేటువంటి విషయం.
ఇక్కడ చాలా వరకు ఏంటంటే లిమిటెడ్ డ్రగ్స్ అనేటువంటివి ఉన్నాయి, మెడికల్ డ్రగ్స్ అనేటువంటివి ఈ సబ్స్టాన్స్ అబ్యూస్ని కానీ లేకపోతే ఆల్కహాల్ అబ్యూస్ని కానీ ట్రీట్ చేయడానికి లిమిటెడ్ డ్రగ్స్ అనేటువంటివి, స్టాండర్డ్ డ్రగ్స్ అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. ఏ విధమైనటువంటి చికిత్సా విధానాలు, పద్ధతులు ప్రొఫెషనల్స్ వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా వరకు ఉంది. సో అందుకని ఇక్కడ మనము ఫార్మకోలాజికల్ ట్రీట్మెంట్స్కు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మనకు ఫ్యామిలీ బేస్డ్ ట్రీట్మెంట్ అనేటువంటివి, కమ్యూనిటీ పాలసీస్ అనేటువంటివి, లీగల్ ఇష్యూస్ విత్ కమ్యూనిటీ పాలసీస్ మేకింగ్ అనేటువంటివి, అలాగే రిహాబిలిటేటివ్ సర్వీసెస్ అనేటువంటివి, అలానే కమ్యూనిటీ సర్వీసెస్ అనేటువంటివి, అలాగే డి అడిక్షన్ సెంటర్స్ అనేటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ప్రాధాన్యత అనేటువంటివి ఇస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మనకు ఆల్కహాల్ డిపెండెన్స్కి ఉన్నటువంటి వాళ్ళలో ఒక రకమైన ట్రీట్మెంట్, ఉదాహరణకి అకంప్రజోల్ అంటున్నాం, దానినే క్యాంఫ్రాల్ అని చెప్తున్నాం. తర్వాత ఉన్నటువంటి ఏంటంటే నైల్ట్రాక్సిన్ అని చెప్తున్నాం, దానిని రివియా అంటున్నాం జనరిక్ టర్మ్స్లో. ఆ తర్వాత స్టాండర్డ్ డ్రగ్ ఏమంటున్నాం, డైసల్ఫీరామ్ అంటున్నాం, దానిని వాడుక భాషలో యాంటాబ్యూస్ అని అంటున్నాం. ఉదాహరణకి టొబాకో అని అనుకుందాం, సిగరెట్లు వాడకము అనేటువంటి దానికి అలానే మైనర్ ట్రాంక్లైజర్స్ కానీ మేజర్ ట్రాంక్లైజర్స్కి కానీ ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా కష్టం. ఎందుకనంటే వ్యక్తిగా తెలుసుకొని విల్లింగ్నెస్ అనేటువంటిది, యాక్సెప్టెంట్ అండ్ కమిట్మెంట్ ఫర్ చేంజ్, నేను మారాలి ఈ ప్రస్తుత ప్రవర్తన నుంచి, ఇది నా ఆరోగ్యానికి హానికరము, ప్రాణాంతకము అని వ్యక్తి తెలుసుకొని వాటిని మారాలి. ఎందుకనంటే టొబాకో యూసేజ్కి కానీ మైనర్ మేజర్ ట్రాంక్లైజర్స్ కానీ దెర్ ఈజ్ నో ఎనీ సూటబుల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, ఎయిదర్ నాన్ ఫార్మకాలజికల్ ఆర్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్ అనేటువంటి విషయం మనమంతా కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక ఓపియాయిడ్ డిపెండెన్స్ అని అనుకుందాం. ఈ ఓపియాయిడ్ డిపెండెన్స్లో ఏంటంటే బుప్రోఫినాన్ అనేటువంటివి, లెవోల్ ఫ్యాసిటైల్ మెథడాల్, దాన్నే ల్యామ్ అంటున్నాం, LAAM ల్యామ్ అని అంటున్నాం. అలాగే దీంట్లో కూడా ఏంటంటే నెట్రాల్ ఎగ్జామాన్ అంటున్నాం, దాన్నే రివియా అని కూడా అని చెప్తున్నాం. ఇవంతా కూడా ఓపియాయిడ్. ఈ విధంగా వాడుతున్నటువంటి కెమికల్ సబ్స్టాన్స్ని బట్టి, వాడుతున్నటువంటి మత్తు పదార్థాన్ని బట్టి చికిత్సా పద్ధతి అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. ఒక విధంగా డిఫికల్టీ. ఎందుకనంటే చాలామందికి తెలిసే చేస్తూ ఉన్నారు. మందు తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, సబ్స్టాన్స్ ఉపయోగించడం కానీ పూర్తిగా స్పృహలో ఉండే చేస్తున్నటువంటి పనే. కాబట్టి ఇక్కడ చికిత్సా విధానంలో కుటుంబ సభ్యులకు, ప్రొఫెషనల్స్కు, సమాజంలో ఉండేటువంటి ఇతర వ్యక్తులకు అదొక పెద్ద కష్టంగా మారిపోతుంది. కాబట్టి ఈ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అనేటువంటివి మనము వ్యక్తి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. అందుకని వ్యక్తి అనేటువంటి వాడు మార్పును కోరుకోవాలా. దాన్ని సైకోసోషల్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అని అంటున్నాం. ఈ సైకోసోషల్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్లో మనం మాట్లాడుకునేటువంటివి మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ థెరపీ అంటున్నాం. అంటే వ్యక్తిని మార్పు దిశగా ప్రేరేపించేటువంటి ప్రయత్నం చేయడము అతని యొక్క అంగీకారంతో, కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో. అలా కాకుండా ఇతర ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేటువంటివి కూడా మనం అవలంబించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా విషయానికి వచ్చేసరికి మనకు ఆ ట్రీట్మెంట్ లైన్ మొత్తంకి వచ్చేసరికి ఏంటి అని అంటే మనం చెప్పుకున్నటువంటి వాటిలలో మనకు ఫ్యామిలీ బేస్డ్ ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్స్, డి అడిక్షన్ సెంటర్స్ అనేటువంటివి, కమ్యూనిటీ మేకింగ్ పాలసీస్ అనేటువంటి చేస్తున్నాం. కమ్యూనిటీ మేకింగ్ పాలసీస్ ఎందుకు చేయాలి అని అంటే ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ చెప్పేటువంటి దానికంటే కూడా కొన్ని కమ్యూనిటీ లీడర్స్ చెప్పడం వల్ల వారు ట్రీట్మెంట్కి అంగీకారం తెలపవచ్చు, వారు ట్రీట్మెంట్ అనేటువంటిది కొనసాగించవచ్చు. సో అందుకని కొన్ని సందర్భాలలో వారిని కూడా భాగస్వామ్యం చేయటం అనేటువంటిది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి అవగాహన లేక చికిత్స పద్ధతులుగా మనము చెప్పుకోవచ్చు. ఇక చివరిగా మిగిలింది ఏంటి అంటే ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అని. ఓకే, మనం చూస్తూ ఉన్నాం స్కూల్స్లోను, కాలేజెస్లోను, వర్కర్స్లోను అందరూ కూడా ప్రత్యేకించి రిస్క్ గ్రూప్స్ అని మనం చెప్తూ ఉన్నాం. రిస్క్ గ్రూప్స్ ఏమున్నాయి, స్పెషల్ గ్రూప్స్ ఏమున్నాయి, ప్రత్యేకించి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే టీనేజర్స్ కావచ్చు, 13-19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే యంగ్ అడల్ట్స్ కూడా కావచ్చు, 19-25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ సబ్స్టాన్స్ అబ్యూస్కి కానీ లేకపోతే ఆల్కహాల్ అబ్యూస్కి కానీ ఎక్కువగా అలవాటు పడుతూ ఉన్నారు, లోన్ అవుతున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే.
వారు యువత అనేటువంటిది ప్రపంచానికి ముఖ్యం కాబట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబాల మీద, వ్యక్తుల మీద ఉంది కాబట్టి వారి యొక్క గ్రూపులు కూడా మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ముగ్గురు స్ట్రీట్ చిల్డ్రన్స్లో ఒకళ్ళు ఈ మద్యపానానికి లేక పొగాకు లేక మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. దానిని బట్టి మనం అంచనా వేయొచ్చు ఈ సమస్య అనేటువంటిది ఈ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటిది, వ్యక్తులు అనారోగ్యానికి ఎంతగా కారణమవుతుంది అనేటువంటి విషయాలు. అందుకనే ప్రివెంటివ్ స్ట్రాటజీస్లో మనం ఏం చెప్తున్నాము అంటే ఎడ్యుకేటింగ్ ద స్కూల్ కిడ్స్ అనేటువంటి వాళ్ళు, ఎడ్యుకేటింగ్ ద కాలేజ్ స్టూడెంట్స్. ఎందుకనంటే మెయిన్ విద్యార్థులంతా గ్రూపులుగా కట్టి ఈ యొక్క వినియోగము అనేటువంటిది చూస్తున్నాం. ఉదాహరణకి పొగాకు వాడటము, గంజాయి లేక ఆల్కహాల్ వాడకము అనేటువంటిది ఈ క్యాంపసెస్లో ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే రీచింగ్ టు ద గ్రూప్స్, అవుట్ గ్రూప్స్ అని చెప్తున్నాం. ఎవరికి హై రిస్క్ గ్రూప్స్ ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళని గుర్తించడం. పై చెప్పుకున్నటువంటి వాళ్ళంతా కూడా హై రిస్క్ గ్రూప్ పీపుల్ ఉన్నాం. అలాగే ఫ్యామిలీ వెల్ బీయింగ్ అనేటువంటిది, అండ్ ఫైనలీ వెల్ బీయింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే అందరూ కూడా బాగున్నట్లే. కావున మనం అందరం కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడడానికి ఎవరి వంతు కృషి వారు చేయాలని చెప్పి, ఎవరి సహకారాలు వారు అందించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.